రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మీకు టిక్కెట్లు ఇస్తాను, మీరు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయండి అంటూ కేసీఆర్ ఆ బీఆర్ఎస్ నేతలకి ఫోన్ చేసినప్పటికీ ఆ బీఆర్ఎస్ నేతలు మాకు మీరొద్దు, మీ టిక్కెట్లు వద్దు బాబోయ్ అంటూ ఫోన్ కట్ చేశారని, వారు పార్టీ మారే యోచనలో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఎవరెవరు పార్టీ మారే యోచనలో ఉన్నారు, ఎవరు కేసీఆర్ ఫోన్ని కట్ చేశారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ మీకు ఇస్తాను, మీరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగండి అంటూ కేసీఆర్ ఆ బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసినప్పటికీ మీరొద్దు, మీ పార్టీ టిక్కెట్లు వద్దు, మేము బీఆర్ఎస్ నుంచి పోటీ చేయం బాబోయ్ అంటూ వాళ్ళు ఫోన్ కట్ చేశారని, వాళ్ళు వేరే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఇంతకీ ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరు? టికెట్ ఇస్తానన్నా నేను పోటీ చేయను అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది బీఆర్ఎస్లో అంటే ఏం చెప్తారు? ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, బీఆర్ఎస్కి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అన్నది మొదటి మాట. ఎందుకు వచ్చింది అంటే తాను తీసుకున్న గోతులో తానే పడతారన్నట్లు బీజేపీ పార్టీ కన్సర్నల్లో పనిచేస్తా కాంగ్రెస్ పార్టీని చంపాలి అనుకుని ఆయన ఏ వ్యూహాలు అయితే పాటించారో, ఏ 10 కమాండ్మెంట్స్ లాగా బీజేపీ నుంచి వాళ్ళు చెప్పిన ప్రకారం ఎట్లా అయితే చేసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారో దాని ఫలితం అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుభవించింది. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు కేసీఆర్ అనుభవిస్తున్నాడు ఈ మానసిక క్షోభ. ఓకే, ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరిని కదిలిస్తే వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోదాము అని డిసైడ్ అవుతారోనని, ఇప్పుడు ఈయన ఎవరిని టికెట్ గురించి మాట్లాడితే మీరు పోటీ చేయాలి అంటే వాళ్ళు వేరే మార్గం చూసుకునేటట్లున్నారు. ఎందుకంటే సంకట పరిస్థితి అనమాట. ఆయన దృష్టిలో మనం ఉన్నాము అంటే తప్పుకోవడం మంచిది అనే పరిస్థితికి వచ్చేసింది ఇక్కడ. మనం ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిందో మనం ఆ రోజే మాట్లాడుకున్నాం ఈ మాట. అవును, ఈ పార్టీలో మిగిలేది ముగ్గురు అని. అవును, అదే పరిస్థితి వస్తుంది. ఓకే, రాహుల్ ముగ్గురే మిగులుతారంటారా? అంతే, ముగ్గురే మిగులుతారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురే మిగులుతారు. ఇది పరిస్థితి. ఇది అసలు ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు కాంగ్రెస్ పార్టీ పట్ల. అంతా తెలుగుదేశం పార్టీని కూడా బాగానే ఓన్ చేసుకున్నాడు. ఓన్ చేసుకోవటం ఇన్ ద మీన్స్ ఇక్కడ ఎట్లాగూ తెలుగుదేశానికి ఇక్కడ నీళ్లు దొరక్కోకుండా చేసి ఒక రకంగా రేవంత్ రెడ్డిని చావు దెబ్బ కొట్టి ఆ రోజు స్టింగ్ ఆపరేషన్ల పేరుతోటి లేకపోతే ఇంకోటి ఆ పార్టీని అసలు ఇక్కడ ఉంటే తనకు ప్రమాదం అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీని ఎట్లా నాశనం చేశాడు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని అంత ఎట్లా చూశాడు, ఇవన్నీ తిప్పి ఇవాళ కేసీఆర్కి ఈ పరిస్థితి వచ్చింది. ఇది ఖచ్చితంగా బీజేపీది విష కౌగిలి, ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. ఆ కౌగిల్లోకి ఎవరు వెళ్ళినా కానీ ఇలాగే ఉంటుంది. సరే, చేసిన పాపం చెప్తే తీర్పుద్దని అంటారు, కానీ పాలంటే కూడా సిగ్గుపోయేటట్లుంది. ఇప్పుడు కొన్ని పాపాలు చెప్తే పోతాయి అంటారు, కానీ చెప్పలేని పాపాలు చేశాడు కేసీఆర్. ఏమని చెప్పుకుంటాడు ఇంకా? అందుకని ఆయన చెప్తే ఒకటి పోయింది, చెప్పకపోతే ఇంకేదో పోయింది అన్న పరిస్థితిలో ఇవాళ కేసీఆర్ కూర్చుని ఉన్నాడు. సరే, ఇప్పుడు అసలు ఈయన ఎవరెవరిని టచ్ చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ అనేది ఇప్పుడు పాయింట్. మల్లారెడ్డి, అలాగే ఇప్పుడు ఆరూరి రమేష్ అన్నాయన్ని పార్టీలోంచి వెళ్ళకోకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంత ప్రయత్నం చేస్తున్నాడంటే ఒక రకంగా వాళ్ళ ఇంట్లో ఈయన పర్మనెంట్ గెస్ట్ అయిపోయాడు. ఎవరు? ఎర్రబెల్లి దయాకర్ రావు. అంటే అతను ఎక్కడికి వెళ్తే అక్కడ
ఇది ఒక రకంగా క్యాంప్ రాజకీయం లాగా నడుస్తుంది, ఇండైరెక్ట్ క్యాంప్ రాజకీయం లాగా. తన కారులోనే పెట్టుకుని తిరగటం, నీకేం కావాలి నాన్న, నీకేం కావాలి బుజ్జి, నీకేం కావాలి కన్నా అన్నట్టు. ఇప్పుడు ఎట్లుంటుందంటే భార్యాభర్తలు విడిపోతారు కదా, విడిపోయినప్పుడు చైల్డ్ కస్టడీ కోసం వేసుకుంటారు. అయితే చైల్డ్ కస్టడీ ఫాదర్కి ఇవ్వటం కుదరని పరిస్థితుల్లో ఏం చేస్తారంటే భార్య దగ్గరే ఉంటాడు, మదర్ ఈజ్ ఎ న్యాచురల్ గార్డియన్ కాబట్టి ఫాదర్కి విజిటింగ్ రైట్స్ ఇస్తారు. ఈ విజిటింగ్ రైట్స్కి వెళ్ళినప్పుడు ఈ పిల్లోడికి చెప్తా ఉంటాడు, నీకు అది చేస్తానా, నీకు ఇచ్చేస్తానా, నువ్వు అమ్మ దగ్గర నుంచి వచ్చేస్తానని చెప్పు, అమ్మ అంటే నాకు ఇష్టం లేదని చెప్పు, అమ్మ కొడుతుందని చెప్పు, తిడుతుందని చెప్పు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పు అని నాన్న బుజ్జి కన్నా అని బతిమలాడుకుంటుంటారు ఫాదర్స్. అట్లా ఉంది ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు పరిస్థితి చూస్తుంటే. నాకు చూసి నవ్వొచ్చింది. ఆరూరు రమేష్ని కారులో ఎక్కించుకుని తన కళ్ళ ముందే ఉంచుకోవాలి, ఎవరి ఫోన్లకి అందుబాటులోకి రానికుండా చెయ్యాలి అని అతను చేసే విశ్వ ప్రయత్నం. కానీ ఇంత ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏదో ఖచ్చితమైన సమాచారం ఉంది, అందుకే ఇంత ప్రయత్నం చేస్తున్నారు, ఇంత డబ్బాలు పెట్టాలని చూస్తున్నారు. కానీ ఎన్నాళ్ళు ఆపుతారు? వెళ్ళిపోతాడు ఆరూరు రమేష్. సరే ఆరూరు రమేష్ పోతే పోయాడు. ఇక పోతే మన మల్లారెడ్డి ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాం కదా, వాళ్ళు కాంగ్రెస్లో ఎప్పుడు చేరాలా అని వీళ్ళు వరుతున్నారు. అక్కడికి ఆయన అక్కడ కూడా వెళ్ళాడు, డికే శివకుమార్ దగ్గరికి వెళ్ళి శరణు అంటా వెళ్ళాడు. అంటే ఈ రేవంత్ రెడ్డి బుల్డోజర్ మార్క్ రాజకీయం వర్కౌట్ అయిందంటారా? బుల్డోజర్ మార్క్ రాజకీయం కాదు. ఇప్పుడు అక్కడ అంతా బాగానే ఉంటే కూడా కావాలని రేవంత్ రెడ్డి చేసింది కాదు. రేవంత్ రెడ్డి చేసేదానికి ప్రాతిపదిక ఉంది, అక్కడ వాస్తవం ఉంది. వాస్తవం లేకుండా చేస్తే పోనీ దాన్ని బుల్డోజర్ అని అనొచ్చు. ఇప్పుడు అతిపెద్ద ఫైల్ ఏదన్నా ఉంది అక్రమ కట్టడాల విషయంలో అని చూసుకుంటే ముందు వరుసలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళకుండా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏమంటారు, మీకేం ప్యాకేజ్ అందింది మల్లారెడ్డి దగ్గర నుంచి, మల్లారెడ్డికి భయపడ్డారా మీరు అని అంటారని రేవంత్ రెడ్డి మల్లారెడ్డి మీదకి వెళ్ళాడు. మల్లారెడ్డి అయిన తర్వాత ఇంకో రాజేశ్వర రెడ్డి, లైన్లో రాజేశ్వర రెడ్డి ఉన్నాడు, నెక్స్ట్ పల్లా రాజేశ్వర రెడ్డి, ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉంటారు, సుందోపసుందులు ఉంటారు కదా, ఎవరిని వదలడు. సరే అసలు టీఆర్ఎస్ పరిస్థితి, వెళ్ళిపోయే వాళ్ళ సంగతి ఎలా ఉందా, ఆయన టిక్కెట్లు ఇచ్చే వాళ్ళది చూసుకుంటే గనక ఇంకా గమ్మత్తుకుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇంత అధోగతి పాలైందా అనిపించేటట్లు, మనము బాగాలేదు అనుకుంటున్నాం కానీ మరీ ఎంత బాగాలేదు అని అనిపించడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ చేవెళ్ళ నియోజకవర్గం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నాడు. ఇక చూడండి, అసలు రెండో వాళ్ళు ఇంట్లో పడుకున్నా గెలుస్తారుగా, ఆయన మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఇంట్లో పడుకున్నా గెలుస్తారు కాసాని జ్ఞానేశ్వర్ మీద. అసలు ఆ రోజు కాసాని జ్ఞానేశ్వర్కి చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడమే అతిపెద్ద పొరపాటు. అతను వచ్చిందే కేసీఆర్ ఎజెండాతో వచ్చాడు. అంటే కేసీఆర్ కోవర్ట్గా వచ్చారంటారు? కోవర్ట్గా వచ్చాడు. వచ్చి పార్టీ చెప్పకపోయినా కానీ ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ చేస్తానని ఊళ్ళూరి ప్రెస్ మీట్ కూడా పెట్టేశాడు. ఎప్పుడు ఇతను ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిసి జైలుకు పిలిపించుకుని మరీ చంద్రబాబు నాయుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు పార్టీ నుంచి తీసేయవలసి వచ్చింది అతన్ని. అప్పుడు వెంటనే హాఫ్ అన్ అవర్లో, అంటే ఒక్క అరగంట కూడా కుర్చీ లేకోకుండా ఉండలేడు కాసాని జ్ఞానేశ్వరు, వెంటనే వచ్చి టీఆర్ఎస్లో చేరాడు కదా. ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది గెలుపుగా ఓటమికా? అంటే మీకు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ కంటే క్యాండిడేట్ దొరకలేదు, రంజిత్ రెడ్డి నేను పోటీ చెయ్యను అని నిర్మోహమాటంగా చెప్పాడు. అక్కడ పోటీ చేస్తుంది ఎవరు? సునీత మహేందర్ రెడ్డి. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? టీఆర్ఎస్ పార్టీ నుంచే వెళ్ళింది. మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి. అది అయిపోయింది కదా. సునీత మహేందర్ రెడ్డి మీద పోటీ చేయించడానికి వీళ్ళకి క్యాండిడేట్ దొరకలేదు. నేను ఈ మధ్యకాలంలో వీళ్ళతో మాట్లాడితే తేలింది ఏంటి అంటే, సునీత మహేందర్ రెడ్డి ఆమె
ఆమె గురించి నేను అనుకోకుండా ఒక డిస్కషన్లో తెలిసింది ఏంటంటే, ఆమె మామూలుగా మహిళలు భర్త చాటు భార్యల్లా ఎలా ఉంటారో, భర్త చాటు రాజకీయ నాయకుల్లా కూడా ఉంటారు చాలా చోట్ల. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కావచ్చు, ఇట్లాంటి చోట మనం చూస్తున్నాం కదా. అసలు వీళ్ళు ఆఫీస్కి వెళ్ళరు, రిజర్వేషన్ ద్వారా లేడీస్కి గెలుస్తారు, కానీ వీళ్ళు ఆఫీస్కి వెళ్ళరు. మొత్తం వ్యవహారాలు చక్కబెట్టేది భర్తలే. పైగా వాళ్ళందరి పేర్లు పక్కన భార్య పేరు, పక్కన భర్త పేరు ఉంటుంది అనమాట. అంటే అలాంటి పేరు ఎక్కడన్నా మనకు వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే భర్తే పెత్తనం చేస్తున్నాడని అర్థం. కానీ మగవాళ్ళు ఎక్కడైనా వాళ్ళ పేర్లు ఉన్న దగ్గర పక్కన ఆడవాళ్ళ పేర్లు ఏం పెట్టుకోరు, వాళ్ళు పెట్టుకోరు. అయితే ఈమె ఇప్పుడున్న ఈ మగ సామ్రాజ్యంలో పురుషాధిక్యత రాజ్యం వెళ్తున్న రాజకీయాల్లో ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందంట. ఓకే, నిజానికి నేను ఆవిడని కలవాలనుకుంటున్నా. అసలు మామూలు విషయం కాదు, ఇది చిన్న విషయం కాదు, మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత సింపుల్ విషయం కాదు. ఆమె మార్క్ పాలన ఆమె చేస్తుందంట. ఆమె జడ్పీ చైర్పర్సన్గా చేస్తుంది. ఓకే, ఇంతకుముందు కూడా చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. ఆవిడ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో భర్త ఛాయలు కానీ భర్త మార్క్ కానీ లేకుండా కేవలం తన మార్కు తోటి తను చేస్తుందంట. ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది నియోజకవర్గాల్లో. ఆ ఫాలోయింగ్ ఎంత ఫాలోయింగ్ అంటే, మొన్న ఆ మధ్య ఆమె కేసీఆర్ వ్యవహారాలకి విసుగు పుట్టి ఆమె సరిగా రాజకీయాల్లో కొంచెం ప్రేక్షక పాత్ర వహించింది. దాని ఫలితం ఆ ఏరియా మొత్తం టీఆర్ఎస్ ఓడిపోయింది. ఓకే, అంతటి ఒక 4-5 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించింది ఆవిడ మార్క్ ఉంది. అంటే ఆవిడ ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్గా చేసింది కదా. అంటే ఇప్పుడు చిన్న చిన్న జిల్లాలు అయ్యాయి కదా, వాటన్నిట్లోనూ ఆవిడ ప్రభావం ఉంది. ఓకే, ఆవిడ మార్క్ ఉంది. అక్కడంతా ఫుల్ స్వీపు కాంగ్రెస్కి. ఆవిడ ఇంట్లో కూర్చుని ఓడించింది టీఆర్ఎస్ని. తర్వాత వాళ్ళు పార్టీ మారారు, ఇప్పుడు ఆవిడకి ఇస్తున్నారు సీటు. ఓకే, ఆవిడ కాంగ్రెస్ క్యాండిడేట్, ఆవిడ భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి. అయితే మరి కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా అలా అని తక్కువ లేదు, ఆయనకు కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఇద్దరు క్యాండిడేట్ల ముందు టీఆర్ఎస్కి క్యాండిడేట్ లేడు. ఓకే, మనం చెప్పదలుచుకుంది అది. రంజిత్ రెడ్డి గెలిచారు పోయినసారి కొండా విశ్వేశ్వరరెడ్డి మీద. సో రంజిత్ రెడ్డికి ఫోన్ చేసినా మీకు అన్నం నేను పోటీ ఆయన ఎప్పుడో చెప్పేశాడు. చెప్పేస్తేనే కాసాని జ్ఞానేశ్వరుని, ఇంకే క్యాండిడేట్ లేక కాసాని జ్ఞానేశ్వరుని దించారు అంటే ఇంకా కాసాని జ్ఞానేశ్వరు తల కిందులుగా తపస్సు చేస్తే కూడా ఆయన పోటీ కూడా ఇవ్వలేడు. గెలిచే సంగతి తర్వాత డిపాజిట్లు రాని పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్కి అక్కడ ఉంది. అంటే ఈ లెక్కన రాష్ట్రం మొత్తం పరిస్థితి ఏంటి ఆలోచించండి. రాష్ట్రం మొత్తం పరిస్థితి ఏంటి అసలు? ఓ పక్కన బీజేపీ యుద్ధ మేఘాలకు అమ్ముకుంటా వస్తున్నాయి, ఓ పక్కన కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది. కాంగ్రెస్కి 6 గ్యారంటీలు తీసుకొచ్చేసేసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన మాట ప్రకారం ఉంది అనే ఒక నమ్మకం వచ్చేసింది జనాలకు కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత అసెంబ్లీ ఎన్నికల ముందే ముంచేసింది కేసీఆర్ని. ఇంకా ఏమన్నా ఉంది వ్యవహారం అంటే అది కూడా పోయేటట్లుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో. ఇది ఇప్పుడు కేసీఆర్ గారి ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి అంటే, ఆయన ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోగా ఆయన పోటీ చేయడానికి క్యాండిడేట్లు గెలుస్తారా లేదా తర్వాత విషయం. ఇది గెలుపు గుర్రమా ఓడే గుర్రమా వేరే విషయం. అసలు ముందు మామూలుగా అయితే ఏంటంటే మేము పోటీ చేస్తాం అని అవసరమైతే పిఏలకు డబ్బులు ఇచ్చి లేకపోతే అసలు అధినాయకులకి డబ్బులు ఇచ్చి సీట్లు తెచ్చుకునే రోజులు పోయి ఈయనే ఎదురిచ్చి ఓళ్ళ బళ్ళు ఓళ్ళంటే ఇదే. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ.